ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు అత్యంత ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా మా యొక్క మినిస్ట్రీ పక్షాన శుభాలు తెలియజేస్తా ఉన్నానండి. ఉదయకాల వేళ ఈ దిన వాగ్దానం అనేటువంటి ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము. ఎంతో మంది ఈ మాటల ద్వారా ప్రతిరోజు ఆదరించబడుతూ ఉన్నారు, ధైర్యపరచబడుతూ ఉన్నారు. దేవుని యొక్క మాట చేత వారు ఎంతగానో వారి ప్రాణాలకు నెమ్మది కలుగుతూ ఉంటుంది బిడ్డలారా. దేవుని యొక్క మాటలు వినండి, ఈ మాటలు మీరు అనేకులకు తెలియచేయండి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఈరోజు దేవుని యొక్క మాటలు మనం చదువుకుందాం. యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుతాం. చూడండి. నీవు జాగ్రత్తగా దేవుని వెదకిన ఎడల, సర్వశక్తుడకు దేవుని బతిమాలుకుని ఎడల, నీవు పవిత్రుడివై యథార్థవంతుడివైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలుపును. పిల్లలు చూడండి, ఇక్కడ అంటూ ఉన్నాడు, నీవు జాగ్రత్తగా దేవుని వెదకిన ఎడల అంటున్నాడు అన్నమాట. జాగ్రత్తగా దేవుని వెదికినట్లయితే ఆయన అంటూ ఉన్నాడు, సర్వశక్తులకు దేవుని మనం బతిమాలుకోవాలంట. జాగ్రత్తగా దేవుణ్ణి వెదికితే ఆయన మనకు కనిపిస్తాడంట. 100 గొర్రెలల్లో 99 గొర్రెలుంటే ఒక్క గొర్రె తప్పిపోతే ఆ గొర్రె దొరికి అంతవరకు కూడా ఆ యొక్క యజమానుడు ఎదుగుతూ ఉంటాడు కదా. ఆ గొర్రె ఎక్కడైతే దొరికిందో మళ్ళా దాన్ని తీసుకుని వచ్చి అందరికి చూపించేసి, నా తప్పిపోయినటువంటి గొర్రె దొరికింది, ఎలా సంతోషిస్తారండి. అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు, నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, అంటే దేవుని మనం వెతికినప్పుడు తప్పకుండా ఆయన మనకు కనిపిస్తాడు, తప్పకుండా ఆయన మనకు కనపడతాడు. మోషేతో దేవుడు ఎలా మాట్లాడేవాడు? ముఖాముఖిగా దేవునితో మాట్లాడేవాడు అంట మోషేతో. ఒక ప్రత్యేకమైనటువంటి అనుభూతి చూడండి. మోషే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని దేవుని దగ్గర సంపాదించుకున్నాడు కదా. మరి ఆ యొక్క ఏదేను తోటలో ఉన్నప్పుడు అవ్వ ఆదాములతో దేవుని యొక్క వాక్యము, దేవుడు వారి మధ్యలోనికి వచ్చి తన స్వరంతో వాళ్ళతో మాట్లాడేవాడు. ఎంత శ్రేష్టమైన అనుభూతి చూడండి కదా. దావీదు నా హృదయానుసారుడు అంటున్నాడు అన్నమాట. మోషేను నా స్నేహితుడు అంటున్నాడు అన్నమాట. అబ్రహామును నా స్నేహితుడు అంటున్నాడు అన్నమాట. ఎందుకు అంటే అబ్రహాము దేవుడు ప్రతిరోజు మాట్లాడుకునేవాడు కదా. చూడండి, నిజంగా ఇక్కడ ఈ యొక్క మాటను మనం గమనించినట్లయితే, నువ్వు జాగ్రత్తగా దేవుని వెనకిన ఎడల, సర్వశక్తుడకు దేవుని నువ్వు బతిమాలుకునే ఎడల, దేవుని దగ్గరికి వచ్చి మనం ఏం కావాలంట? బ్రతిమలాడుకోవాలి. మన సమస్యలన్నీ దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా నాకు సహాయం చేయను, ఆయన నాకు ఎవరున్నారు ప్రభా అని ఒక మనిషి దగ్గరికి ఒక అవసరం వచ్చినప్పుడు ఎలా బ్రతిమలాడతామో, ఆ న్యాయాధిపతి దగ్గరికి వచ్చి, కనికరం లేనటువంటి కఠినుడైనటువంటి ఆ న్యాయాధిపతి దగ్గరికి వచ్చి ఆ విధవరాలు ఏం చేస్తూ ఉంటది? ఆయన బ్రతిమలాడుకుంటూ ఉంటుంది కదా, ఆయనకు మొరపెట్టుకుంటూ ఉంటుంది కదా. మనం కూడా అలాగేనంటండి, దేవుని దగ్గరికి వచ్చి మన సమస్య దేవునితో మనం ఏం చేసుకోవాలంట? బ్రతిమాడుకోవాలంట. అంత మాత్రం కాకుండా నువ్వు పవిత్రంగా జీవించినట్లయితే, నువ్వు యథార్థంగా జీవించినట్లయితే ఆయన అంటూ ఉన్నాడు, నిశ్చయముగా ఆయన నీ యందు ఏం చేస్తాడంట? శ్రద్ధ నిలుపుతాడు అంటున్నాడు. దేవుడు మన యందు శ్రద్ధ నిలపాలంటే, దేవుడు మనల్ని పట్టించుకోవాలంటే, దేవుడు మన విషయాలలో జోక్యం చేసుకోవాలంటే, దేవుడు మన కుటుంబాన్ని ఆశీర్వదించాలంటే, దేవుడు మన జీవితాలను దీవించాలంటే, అనేకులకు ఆశీర్వాదకరంగా నేను మార్చబడాలంటే ఈ 4 విషయాలు మనం చేయాలి. ఒకటి ఏంటంటే శ్రద్ధగా దేవుని మనం వెదకాలి. రెండోది ఏం చేయాలంటే దేవుని బ్రతిమలాడుకోవాలంట. మూడోది పవిత్రంగా జీవించాలంట. నాలుగోది యథార్థ హృదయం కలిగి మనం జీవించినప్పుడు ఆ దేవాది దేవుడు మనకు శ్రద్ధ నిలుపుతాడంట. పిల్లలు చూడండి, తల్లిదండ్రులకు అనుగుణంగా మనం నడుచుకున్నప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు? మనకి ఏం కావాలో అన్నీ మనకు సమకూరుస్తారు కదా. తల్లిదండ్రుల మాట వినకుండా అవిధేయుడిగా మనం జీవించినప్పుడు వారు మనల్ని బట్టి బాధపడుతూ ఉంటారు. మనకి ఇవ్వాల్సింది ఇవ్వకడానికి వారి మనసు త్వరగా ఒప్పుకోదన్నమాట. అదే రీతిగా ఒక సేవకుడి దగ్గర కూడా ఒక విశ్వాసం మంచిగా నడుచుకుంటున్నప్పుడు ఆ సేవకుడికి ప్రీతికరమైనటువంటి వ్యక్తిగా ఆ వ్యక్తి మార్చబడుతూ ఉంటాడన్నమాట. అదే ప్రకారంగా నువ్వు పనిచేసేటువంటి యజమానుడి దగ్గర నువ్వు కూడా నమ్మకస్తుడిగా ఉన్నప్పుడు ఆయన నీ యందు శ్రద్ధ చూపిస్తూ ఉంటాడు కదా. ఒక టీచర్ దగ్గర ఒక స్టూడెంట్ మంచిగా ఉండి ఆ టీచర్ చెప్పే మాటలు వింటూ ఉన్నప్పుడు ఆ టీచర్ గారికి ఆ స్టూడెంట్ ఎంత ప్రేమిస్తాడో కదా. అలాగే
దేవుడు కూడా అలాగేనండి. ఆయన బిడ్డలంగా మనం మరి ఆయన మనం బతిమాలుకున్నప్పుడు, సర్వశక్తిని మనం వెతికినప్పుడు, ఆయన మనం బ్రతిమలాడుకున్నప్పుడు, పవిత్రమైనటువంటి హృదయం కలిగి మనం జీవిస్తూ ఉన్నప్పుడు, యథార్థవంతులుగా మనం ఈ లోకంలో నడుచుకుంటూ ఉన్నప్పుడంట ఆ దేవాది దేవుడు మన యొక్క శ్రద్ధ చూపిస్తూ ఉంటాడంట బిడ్డల. నిజంగా చూడండి ఎంత శ్రేష్టమైనటువంటి మాట కదండి. ఈరోజు అందరూ మన మీద శ్రద్ధ చూపిస్తారు. అందరూ మనల్ని పొందుకోవటానికి మనం ప్రయత్నాలు చేస్తాం. వారు మనల్ని పొందుకోవాలి, వీరు మనల్ని పొందుకోవాలి, వారు నన్ను చూడాలి, వీరు నన్ను చూడాలి, వారితో నేను మంచివాడు అనిపించుకోవాలని ఎన్నో మానవ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ నిజంగా సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క మనసు నా మీద పడాలి, దేవుని దృష్టి నా మీద పడాలి, దేవునికి నేను యథార్థంగా జీవించాలి, దేవునికి నేను నమ్మకస్తుడిగా బ్రతకాలి, దేవుడు ఇష్టపూర్వకంగా నేను జీవించాలి అని చెప్పేసి ఏ రోజైనా మనం ఆలోచించామంటే అస్సలు ఆలోచించమండి. నిజంగా మన జీవితాలన్నీ కూడా అందుకే ఈరోజు చాలా మంది జీవితాలు అస్తవ్యస్తంగా మారిపోతూ ఉంటున్నాయి. దేవునికి అనుగుణమైనటువంటి జీవితం లేకపోవటాన్ని బట్టే వారి జీవితాలు, వారి కుటుంబాలు చిందరవందరంగా ఉంటూ ఉన్నాయి, అస్తవ్యస్తంగా మారిపోతూ ఉన్నాయి బిడ్డలారా. దేవుడు అంటూ ఉన్నాడు, నేను సర్వశక్తుడైన దేవుని నువ్వు వెదకాలి, ఆయన బ్రతిమలాడుకోవాలి, పవిత్రంగా జీవించాలి, యథార్థంగా జీవించాలి, అప్పుడే ఆయన నీ యొక్క శ్రద్ధ చూపిస్తా అని చెప్పి మాటిస్తూ ఉంటుంది. మన మీద శ్రద్ధగా ఉంటాడట. ఎంత గొప్ప మాట చూడండి. నిజంగా దేవుని మనం అలా చేసినప్పుడు దేవుడు తన యొక్క దృష్టి మన మీద సారిస్తాడండి. దేవుడు తన యొక్క కాన్సన్ట్రేషన్ మన మీద పెడతాడు. ఆయన యొక్క చూపు మన మీద ఉంటుంది, ఆయన కనికరం మన మీద ఉంటుంది, ఆయన దయ మన మీద ఉంటుంది బిడ్డలారా. కనుక ఆ విధమైనటువంటి జీవితం మనం అందరం జీవించాలని దేవుని యొక్క సహాయం మనం కోరుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన యేసయ్యా, వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ మాటలు విన్న బిడ్డలందరినీ దీవించండి నాయన. సర్వశక్తుడైనటువంటి దేవుని బ్రతిమలాడుకోవాలి, దేవుణ్ణి వెదకాలి, పవిత్రంగా జీవించాలి, యథార్థంగా జీవించాలి, అప్పుడే నీ అందు నేను శ్రద్ధ చూపిస్తా అని చెప్పి నువ్వు మాటిస్తూ ఉన్నావు ప్రభా. ఆ విధంగా మేము బ్రతకటానికి, ఆ విధంగా మేము జీవించడానికి నీ సహాయం మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను. మీ కృపాక్షేమాలతో నింపండి, దీవించండి, మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించండి. ఈ మాటలు వినే బిడ్డలందరినీ కూడా మరొకసారి బలపరచండి. యేసు నామం బట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పిల్లరా, ఈ మాటలు మీరు అనేక తెలియచేయండి. ఆ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడి మిమ్మల్ని అందరినీ దీవించుగాక.